ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తుంగతుర్తి పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యే మందు సామేల్ 9 మండలాల అధ్యక్షులతో వచ్చారు. జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. మండలాధ్యక్షుల విషయంలో ఇటీవల తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది పార్టీ అధిష్టానం. తుంగతుర్తి పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ 9 మండలాల అధ్యక్షులతో వచ్చారు. జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. మండలాధ్యక్షుల విషయంలో ఇటీవల తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. దీంతో పరిష్కారం కోసం జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది పార్టీ అధిష్టానం. అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, గత కొద్ది రోజుల్లో కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో మండలాధ్యక్ష నియామకం అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే మధ్య ఒక వారైదు నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 4 రోజుల క్రితం ఇటు ఎమ్మెల్యే అలా ఎంపీ వర్గం ఇద్దరు కూడా బాహాబాహి దిగడంతో పంచాయతీ కాస్త గాంధీ భవన్ జరిగింది. దీంతో పరిస్థితి తీవ్రతరం కావడంతో పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలో నిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిన్న యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ప్రమాణ స్వీకరణ కారణంగా కూడా ఎమ్మెల్యే హాజరు కాలేదు. అయితే ఎంపీ అలాగే ఎంపీకి సంబంధించిన వర్గము ప్రస్తుతం ఉన్న మండలాధ్యక్షుల నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమైన నేతలు కూడా జగ్గారెడ్డిని కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు కాసేపటి క్రితం తాను నియమించిన 9 మండలాలకు సంబంధించిన అధ్యక్షులతో కలిసి గాంధీ భవన్ కు వచ్చిన మండల స్వాములు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. తన అభిప్రాయం చెప్తున్నారు. నిన్న పిసి చీఫ్ ని కూడా కలిసి తన విజ్ఞప్తిని కూడా చెప్పారు. తాను ప్లాన్ ప్రకారమే తనకు పనిచేసిన వారికి మాత్రమే మండలాధ్యక్షుల పదవులు ఇచ్చేందుకు కూడా మండల సార్ చెప్తున్నారు. వాళ్ళు మాత్రమే కొనసాగుతారు, ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం జగ్గారెడ్డి సయోధ్య ఏ మేరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఇద్దరు కూడా కనీసం ఒకరిద్దరిని మార్చాలని ఎంపీ కోరుతున్న నేపథ్యంలో అది సాధ్యం అవుతుందా లేదా అని చూడాలి. ఈ రోజు సాయంత్రం మీటింగ్ తర్వాత నివేదికను పిసిసి చీఫ్ కు అలాగే ఇన్ఛార్జికి జగ్గారెడ్డి అందిస్తారు. ఆ తర్వాత ఇన్ఛార్జి పిసిసి ఇద్దరు కూడా ఈ యొక్క తుంగతుర్తి నేతల మధ్య సమన్వయం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ప్రస్తుతం కొనసాగుతున్న మండలాధ్యక్షులను అదేవిధంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటారా లేకుంటే ఒకరిద్దరిని మార్చమని ఎమ్మెల్యేలు చెప్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.